అఖండ 2 సినిమా రేట్ల పెంపుపై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రేట్లను పెంచి ఐబొమ్మ లాంటి వారిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రేట్లు పెంచుతూ సామాన్యులను సినిమాకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే చేసుకుంటూ పోతే ఐబొమ్మ లాంటి వారు మరింత మంది పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు. కొత్త సినిమా చూడాలి అని అన్ని వర్గాల వారు కోరుకుంటారని, అలాంటి సమయంలో ధరలను పెంచడం అన్నది సామాన్యులపై భారం వేసినట్టే అవుతుంది అని అన్నారు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరేగా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఊడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి, తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచాలి ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లు 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.